ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. మనము గత క్లాస్లో బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ గురించి వివరంగా 30 పాయింట్లను కూడా కోడింగ్ ద్వారా నేర్చుకున్నాం కూడా. ఈరోజు 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించి కమిటీలు, దానికి ముందుకు సంబంధించిన కమిటీల గురించి వివరణ ఇస్తున్నాను. దీనికన్నా 73వ రాజ్యాంగ సవరణ చట్టం కన్నా ముందు వచ్చిన కమిటీలు చూస్తే ఇంకా దంత్వాలా కమిటీ, సిహెచ్ హనుమంతరావు కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, అదేవిధంగా పీకే తుంగన్ కమిటీ. అంటే ఒకే చార్టులో మనం నేర్చుకోవడం ద్వారా ఏ కమిటీలో ఏ విధంగా పాయింట్స్ అనేటివి ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇక్కడ కలెక్టర్ పాత్ర ఏ విధంగా ఉంది దంత్వాలా కమిటీలో, అదేవిధంగా సిహెచ్ హనుమంతరావు కమిటీలో గమనించండి కలెక్టర్ పాత్ర అనేది ఏ విధంగా ఉంది. అంటే ఈ విధంగా పోలికలతో మనం చదువుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి. అదేవిధంగా కోడింగ్ కూడా కొన్ని వాటిలో నేను యాడ్ చేయడం జరిగింది. ఈ వీడియో కింద మీరు మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఆటోమేటిక్గా మనము దీనికి ముందు వీడియోలు కూడా గమనించినట్లయితే ఇంకా బాగా అర్థమవుతుంది. గమనించండి, ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986. ఒకసారి సంవత్సరాలను ఎలా వచ్చాయో చూద్దాం. దంత్వాలా కమిటీ 1978, సిహెచ్ హనుమంతరావు కమిటీ 1984, జీవీకే రావు కమిటీ 1985, ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986, పీకే తుంగన్ కమిటీ 1987. ఒకసారి గమనించండి, ఇక్కడ ఒక్కటి 1978 దంత్వాలా కమిటీ తప్ప మిగతావి వరుసగా గుర్తుంటాయి. ఎలా? 84లో హనుమంతరావు, 85లో జీవీకే రావు, 86లో ఎల్ఎం సింఘ్వి, 87లో పీకే తుంగన్. అంటే ఈ విధంగా సంవత్సరాలను గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే అది వరుస క్రమంలో ఉన్నాయి. ఒక దంత్వాలా కమిటీ మటుకు సపరేట్గా ఉంది 1978. ఓకే, ఈ యొక్క సంవత్సరాలను బట్టి కూడా ఆ యొక్క కమిటీలు ఏ ప్రధాని కాలంలో వచ్చాయో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు 78లో ప్రధానమంత్రి ఎవరున్నారు? జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు, ఆ కాలంలో వచ్చింటది. ఇక్కడ గమనించండి, హనుమంతరావు కమిటీ అంటే 84లో ఎవరున్నారు? 84లో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అదే సంవత్సరంలో చనిపోవడం కూడా జరిగింది. ఓకే, ఇందిరాగాంధీ ప్రభుత్వం రావడం జరిగింది. ఇప్పుడు 84లో చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు రాజీవ్ గాంధీ వస్తాడు. 85 అనగానే అప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి 86 ఆయనే ఉన్నాడు కాబట్టి అది కూడా రాజీవ్ గాంధీ కాలంలో వచ్చింది. నెక్స్ట్ 87లో కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి పీకే తుంగన్ కమిటీ అనేది రాజీవ్ గాంధీ కాలంలో వచ్చిందని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే సంవత్సరాలను గుర్తుపెట్టుకున్నాం, అదే విధంగా ఏ ప్రధాని కాలంలో యొక్క కమిటీ వచ్చిందని కూడా గుర్తుపెట్టుకున్నాం. అయితే కొన్ని ఒక 60-70% ఈ పాఠంలో మీకు కోడింగ్ ద్వారా నేర్పిస్తాను. ఎల్ఎం సింఘ్వి కమిటీ అనగానే మనకి ఎవరు గుర్తు రావాలంటే ఆర్జీవి అనగా ఓకేనా, ఫేమస్ మనకు తెలిసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి గారికి బనానా అంటే ఇష్టం అని అనొచ్చు. ఆర్జీవి గారికి ఎల్ఎం సింఘ్వి కమిటీ సిఫారసులు బనానా తిన్నట్టు అర్థమయ్యాయి అంట, అంత సులువుగా అర్థమయ్యాయి అని గుర్తుపెట్టుకోవచ్చు. అసలు ఎల్ఎం సింఘ్వి అనగానే మనకు గుర్తు రావాల్సింది, ఎల్ఎం సింఘ్వి అనగానే ఆర్జీవి బనానా తిన్నట్టు అంత ఈజీగా ఆయన యొక్క సిఫారసులు అర్థమయ్యాయి అంటున్నాడు ఆర్జీవి గారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎల్ఎం సింఘ్వి అనగానే ఆర్జీవి గారికి బనానా తిన్నట్టు ఉంది ఆ యొక్క సిఫారసులు. ఇప్పుడు ఒక్కొక్క వాక్యంలో నేను ఒక్కొక్క పదం తీసుకున్నాను. ఇక్కడ ఆర్ అనగా గమనించాలి రాజ్యాంగ భద్రత. నెక్స్ట్ జి అనగా గ్రామ సభ తీసుకోవాలి. వి అనగా వివాదాల పరిష్కారం, వివాదాలు తీసుకోవాలి. ఇంకా బి అనగా బదిలీ చేయాలి, ఏం బదిలీ చేయాలి. ఏ అనగా ఎన్నికలు నిర్వహించాలి, మరి ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. ఇంకా ఎన్ అనగా న్యాయ పంచాయతీల గురించి చెప్పింది. ఏ అనగా ఆర్థిక సంఘానికి గురించి చెప్పింది. అదేవిధంగా ఎన్ అనగా, ఎందుకంటే మన సీక్వెన్స్ లో ఒక పదం రావాలి కాబట్టి ఎన్ తీసుకున్నాం. ఇక్కడ ఇంకా ఏ వచ్చేసి ఇంకా ఎన్కి ఏం లేదు. ఇక్కడ ఏ వచ్చేసి గమనించాలి, ఆర్థిక వనరులను కల్పించాలి. అంటే మొత్తానికి ఎల్ఎం సింఘ్వి కమిటీ అనగానే ఆర్జీవి గారికి బనానా తిన్నట్టు ఎంత ఈజీగా ఉన్నాయంటే అంత ఈజీగా ఉన్నాయి ఎల్ఎం సింఘ్వి సిఫారసులు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం. ఆర్ అనగా రాజ్యాంగ భద్రత, అంటే స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించాలని చెప్పింది ఎల్ఎం సింఘ్వి కమిటీ. జి అనగా గ్రామ సభలను ఏర్పాటు చేయాలి, వాటికి ప్రాధాన్యత పెంచాలని చెప్పింది. నెక్స్ట్ వి అనగా వివాదాలు. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల వివాదాలు వచ్చాయనుకోండి,
వాటి పరిష్కారానికి ప్రత్యేకమైన న్యాయ ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేయమని చెప్పింది. అనగా వివాదాలు అనగా ట్రిబ్యునల్స్ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ బి అనగా ఇక్కడ ఏం చెప్పాం, బదిలీ చేయాలి. ఏం బదిలీ చేయాలి? స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ అధికారాలు విధులను బదిలీ చేయాలని చెప్తుంది. అదేవిధంగా ఏ అనగా ఎన్నికలు. ఎన్నికలు అంటే సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు నిర్వహించడానికి ఒక ఎన్నికల సంఘం ఉండాలని కూడా చెప్తుంది. నెక్స్ట్ గమనించాలి, ఎన్ అనగా న్యాయ పంచాయతీ, గ్రామీణ న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయమని చెప్పింది ఎల్ఎం సింఘవి కమిటీ. ఇంకా గమనించండి, ఏ అనగా ఆర్థిక సంఘాన్ని తీసుకున్నాం కదా, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇక్కడ ఎన్ అనగా ఏం లేదు, ఏ అనగా ఆర్థిక వనరులను. ఎందుకంటే ఒక స్థానిక సంస్థలు అభివృద్ధి చెందాలంటే ఆ యొక్క గ్రామ పంచాయతీలకు ఏం చేయాలండి, ఆర్థిక వనరులను కల్పించాలి, అప్పుడే అవి అభివృద్ధి చెందుతాయని చెప్పింది. అంటే ఈ విధంగా మనకు ఎల్ఎం సింఘవి కమిటీ అనగా ఆర్జీవి బనానా తిన్నట్టుగా సిఫారసులు అర్థమవుతాయి. గమనించాలి. ఇక్కడ అనగా రాజ్యాంగ భద్రత, నెక్స్ట్ గ్రామ సభ, వివాదాలు బదిలీ చేయాలి, ఎన్నికల సంఘము, నెక్స్ట్ న్యాయ పంచాయతీలు, నెక్స్ట్ ఆర్థిక సంఘము, నెక్స్ట్ వచ్చేసి అనగా ఆర్థిక వనరులు. అంటే ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఎల్ఎం సింఘవి కమిటీ సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. 1-2 సార్లు చదివినట్లయితే ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటాము. నెక్స్ట్ పీకే తుంగన్ కమిటీ. గమనించండి, అసలు దీని తర్వాత వచ్చింది 86లో వస్తే 87లో పీకే తుంగన్ కమిటీ. 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వమే ఎల్ఎం కమిటీ సిఫారసులను అధ్యయనం చేయడానికి కోసం వేసిన కమిటీ పీకే తుంగన్ కమిటీ. ఈ యొక్క పీకే తుంగన్ కమిటీ ఇచ్చిన స్టేట్మెంట్స్, సిఫారసులు ఏంటంటే గమనించాలి, స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించవచ్చు అని చెప్పింది. ఆటోమేటిక్ గా రాజ్యాంగ భద్రత కల్పించాలని చెప్పిన కమిటీ ఈ యొక్క ఎల్ఎం సింఘవి కమిటీ అదే పద్ధతి ఏం చెప్పిందంటే కల్పించాలి. ఓకేనా? ఎల్ఎం సింఘవి కమిటీ చెప్పింది రాజ్యాంగ భద్రత కల్పించాలని చెప్పింది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించాలి. నెక్స్ట్ స్థానిక సంస్థలు బాగా అభివృద్ధి చెందాలంటే వాటికి ఆర్థికంగా లేక ఆర్థిక విధులను పటిష్టపరచాలి, అప్పుడే ఒక స్థానిక సంస్థలు బాగా అభివృద్ధి చెందుతాయని చెప్పింది కమిటీ పీకే తుంగన్ కమిటీ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ గమనిద్దాం, వస్తే దంతవాల కమిటీని, సిహెచ్ హనుమంతరావు కమిటీని, జీవిక రావు కమిటీని. అలాంటి చెప్పాము 78 సంవత్సరం, ఇది వచ్చి 84, 85, ఆటోమేటిక్ 86, 87. ఓకేనా? ఒకసారి గమనించండి, దంతవాల కమిటీ గురించి చూద్దాం. బ్లాక్ స్థాయి ప్రణాళికీకరణపై మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వేసింది. ఓకే, చెప్పాం. ప్రధాని కూడా ఏ ప్రధాని కాలంలో, ఎందుకంటే ఆ సంవత్సరంలో ఏ ప్రధాని అని ఆటోమేటిక్ గుర్తుంటుంది. నెక్స్ట్ బ్లాక్ వ్యవస్థకు ప్రాధాన్యత కల్పించాలి. మామూలుగా బ్లాక్ వ్యవస్థ అనేది 2వ స్థాయి అండి. ఆ కాలంలో బ్లాక్ వ్యవస్థ 2వ స్థాయి. అంటే మొదటి స్థాయి గ్రామ పంచాయతీ, 2వ స్థాయి బ్లాక్ వ్యవస్థ, 3వ స్థాయి వచ్చేసి జిల్లా పరిషత్తు. మూడు స్థాయిలు. అంటే రెండవది ఏంటంటే బ్లాక్ వ్యవస్థకు ఏం చేయాలి, ప్రాధాన్యత కల్పించాలి. అంటే ఎలా ప్రాధాన్యత కల్పించాలి, ప్రణాళిక వికేంద్రీకరణలో భాగంగా బ్లాక్ ను ఒక యూనిట్ గా తీసుకుని ప్రణాళిక రచన చేయాలి. అసలు ప్రణాళిక రచన అంటూ చేస్తే ఒక యూనిట్ కి ఏం తీసుకోవాలి, బ్లాక్ ను తీసుకోవాలి. అందుకే బ్లాక్ అనగా దంతవాల గుర్తు రావాలి. ఇంకా చూడండి, ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని చెప్తుంది. ఇంకా జిల్లా ప్రణాళికలో కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాలని కూడా చెప్పింది. ఇది మొత్తం ఎలా గుర్తుంటుంది, అసలు దంతువాల కమిటీ అనగా బ్లాక్ వ్యవస్థ తీసుకోవాలి. అసలు బ్లాక్ మామూలుగా గమనించండి, దంతు అనగా దంతాలు ఎలా ఉండాలని చెప్పింది, బ్లాక్ గా ఉండాలని చెప్పింది. ఎంత సింపుల్, అంతే కదా. మామూలుగా దంతాలు చాలా తెల్లగా ఉంటాయి. అక్కడ దంతాలు అనగా దంతువాల అనగా దంతాలు మామూలుగా తెల్లగా ఉంటాయి. దానికి ఆపోజిట్ గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే బ్లాక్ గా ఉండాలని చెప్పింది. బ్లాక్ గా అనగా బ్లాక్ వ్యవస్థ అని, అంటే బ్లాక్ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చింది. నెక్స్ట్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం, సర్పంచులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని చెప్పింది. నెక్స్ట్ జిల్లా ప్రణాళిక కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాలని చెప్పింది. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మామూలుగా ఇప్పుడు మొదటి స్థాయి గ్రామ పంచాయతీకి ఎవరు ఉంటారు, ఇక్కడ సర్పంచ్ ఉంటాడు. అంటే ఇక్కడ సర్పంచ్ను గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ కలెక్టర్ను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బ్లాక్ వ్యవస్థకు ప్రాధాన్యత కల్పించాలి అన్న వెంటనే ఈ యొక్క సర్పంచ్ ప్రత్యక్షమయ్యి గొడవ వేసుకున్నాడు. ఎలా వేసుకున్నాడు, ఎందుకు మీరు దానికే ప్రాధాన్యత కల్పిస్తాను, మాకు మొదటి స్థాయి గ్రామ పంచాయతీకి లేదా అని ప్రత్యక్షమయ్యి గొడవ వేసుకుంటే అక్కడ ఆయన కూర్చోబెట్టడంలో ఆయన శాంతింప చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి కలెక్టర్. అంటే ఆటోమేటిక్ ఇది మొత్తం గుర్తుండాలంటే దంతువాల కమిటీ 1978 అనగానే మనకి ఎవరు గుర్తురావాలి, మొరార్జీ దేశాయ్ గుర్తొస్తాడు. నెక్స్ట్ దంతువాల కమిటీ అనగా దంతాలు నల్లగా ఉండాలి, నల్లగా అనకూడదు, గమనించాలి. బ్లాక్ అని తీసుకోవాలి, ఇక్కడ బ్లాక్ గా ఉండాలి. నెక్స్ట్ బ్లాక్ గా ఉండాలని తీసుకుంటానే ఇంకా నెక్స్ట్ దంతువాల కమిటీ బ్లాక్ గా ఉండాలి అనగా బ్లాక్ వ్యవస్థకే మీరు ప్రాధాన్యత కల్పిస్తున్నారని
సర్పంచ్ కోప్పడి ప్రత్యక్షమవుతారంట. ప్రత్యక్షమై అవ్వగానే అంటే ప్రత్యక్షం అంటే అర్థం ఏంటి? సర్పంచులను ప్రత్యక్ష పద్ధతులు ఎన్నుకోవాలని చెప్తుంది. ఆయన కూర్చోబెట్టడానికి ఎవరు ఇచ్చారు? కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాడు. ఎక్కడ ప్రధాన పాత్ర? జిల్లా ప్రణాళికలో కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాలని గుర్తు రావాలి. ఆటోమేటిక్ గా ఇలాగైనా గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ ఎక్కువ కాలం గుర్తుండే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ సిహెచ్ హనుమంతరావు కమిటీ 84 అని చెప్పాం. 84 అనగా ఇందిరాగాంధీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ప్రధానమైన పాయింట్ ప్రణాళిక బోర్డులను. మామూలుగా హనుమంతుడు మనకు హనుమంతుడు రాగానే ఒక కొండని ఇలా తీసుకొస్తుంటాడు. ఓకేనా, అందరికి తెలిసిందే. ఆయన ఒక మూలికల కోసం వెళ్ళడానికి ఒక కొండని ఇలా పైకి పెట్టుకుని ఇలా తీసుకొస్తుంటాడు. అయితే మనం ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఇక్కడ బోర్డులు ఉంది. బోర్డు అంటే ఇది బోర్డు, ప్రణాళిక బోర్డు నీకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ ఇదైతే నీకు గుర్తుంటుంది. అనగా హనుమంతు అనగానే కొండను తీసుకురాకుండా అతను ఏం చూస్తున్నాడంటే బోర్డులను తీసుకొస్తున్నాడని గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు దంతాలు అనగా దంతాలు బ్లాక్ గా ఉండాలి. ఎలా గుర్తు పెట్టుకుంటామో బ్లాక్ వ్యవస్థకి ఎలా ఉందో హనుమంతు అనగానే గుర్తుపెట్టుకోవాలి, బోర్డులను తీసుకొస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు హనుమంతురావు అనగానే ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయమని చెప్పిందని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జిల్లా పరిషత్ అభివృద్ధిలో కలెక్టర్ కీలక పాత్ర పోషించాలి. ఇక్కడ గమనించండి, ఇక్కడ మూడిట్లో కూడా గమనించండి. దంతవాల కమిటీ ఏం చెప్తుందంటే జిల్లా ప్రణాళికలో కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాలి. సిహెచ్ హనుమంతరావు కమిటీ ఏం చెప్తుందంటే జిల్లా పరిషత్ అభివృద్ధిలో కలెక్టర్ కీలక పాత్ర పోషించాలి. అంటే కలెక్టర్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా జిల్లా పరిషత్తులో కలెక్టర్ కీలక పాత్ర పోషించాలని చెప్పింది. నెక్స్ట్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార ప్రతినిధి అభివృద్ధిలో బాధ్యులుగా వ్యవహరించాలి. ఓకేనా, ఒక జిల్లాలో అభివృద్ధి జరుగుతుందంటే ఒక రాష్ట్రం యొక్క అధికార ప్రతినిధి బాధ్యత వహించాలని చెప్పింది. నెక్స్ట్ జీవీకే రావు కమిటీ 1985. ఇక్కడ మొట్టమొదటి జీవీకే రావు కమిటీ 1985. 1985లో ఎవరున్నారు? అప్పుడు రాజీవ్ గాంధీ కాలంలో వేయడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? బ్లాక్ వ్యవస్థను రద్దు చేయమంటున్నాడు. బ్లాక్ వ్యవస్థను అంటే రద్దు చేస్తే అప్పుడు జీవిస్తావు. జీవీకే అనగా జీవించడం అనగా జీవీకే రావు కమిటీ. నువ్వు జీవించాలంటే నీ జీవితంలో ఏముండదు, బ్లాక్ ఉండకూడదు. ఉండకూడదంటే ఏం చేయాలి? రద్దు చేయాలి. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయమని గుర్తు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ జిల్లా పరిషత్కు కలెక్టర్ చైర్మన్ గా ఉండాలి. నెక్స్ట్ అతని ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా జరగాలి. నెక్స్ట్ వచ్చేసి జిల్లా స్థాయి యూనిట్లకు ప్రణాళిక విధులు బదిలీ చేయాలని చెప్పాడు. ఇక్కడ గమనించండి, జిల్లా అభివృద్ధి కమిషనర్ డిడిసి పదవిని ఏర్పాటు చేయాలి. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ ఒక పదవిని సృష్టించి దాన్ని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ ఇతడే జిల్లాకు సిఇఓగా ఉండాలని చెప్పాడు. నెక్స్ట్ గమనించండి, ఇక్కడేమో జిల్లా ప్రణాళికలో కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాలని చెప్పింది దంతవాల కమిటీ. ఇక్కడేమో గమనించండి, ఇక్కడ జిల్లా పరిషత్ అభివృద్ధిలో కలెక్టర్ కీలక పాత్ర పోషించాలని చెప్పింది హనుమంతరావు కమిటీ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అసలు జిల్లా పరిషత్కు కలెక్టరే చైర్మన్ గా ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ బ్లాక్ వ్యవస్థ రద్దు చేయమని చెప్తున్నాడు. బ్లాక్ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చింది దంతవాల కమిటీ. అయితే అసలు జీవీకే అనగా నువ్వు జీవించాలంటే జీవీకే నీ యొక్క జీవితంలో బ్లాక్ ఉండకూడదు, కాబట్టి ఏం చేయాలి? రద్దు చేయాలి. ఇక్కడ కొత్త పదవిని సృష్టించడం, ఆ పదవి డిడిసి, అతనే జిల్లా పరిషత్కు సిఇఓగా, జిల్లా పరిషత్కేమో చైర్మన్ గా కలెక్టర్ అయితే ఇక్కడ డిడిసి అనే అధికారిని సిఇఓగా ఉండాలని చెప్పి జిల్లా పరిషత్కు. ఈ విధంగా మనం పక్క పెట్టుకొని పోలికల్లాగా మనము గుర్తు పెట్టుకున్నట్లయితే పోలికల భేదాలు పోలికలను ఈ విధంగా తీసుకొని చేస్తే చదువుకుంటే చాలా ఈజీగా ఉంటాయి. ఈ యొక్క పాఠం నచ్చినట్టయితే ఆటోమేటిక్గా మనము ముందుగానే బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా రాయ్ కమిటీ మీద ఒక 30 పాయింట్లను ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలని అనే వీడియో చేయడం జరిగింది. దాన్ని కూడా చూడాలని కోరుకుంటూ నమస్కారం.